మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 2024 సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ రిపోర్ట్ ని పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సిపి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రైమ్ రేటు తగ్గిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నేరాల నియంత్రణకి సహకరించారని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 2 జిల్లాల పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రతిభను కనబర్చారని అన్నారు. పెట్రోలింగ్ తో పాటు పోలీస్ కళా బృందాల ప్రదర్శన, పల్లె నిద్ర, ఆపరేషన్ గరుడ తదితర కార్యక్రమాలతో నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించమని అన్నారు. ప్రకృతి విపత్తుల్ని తట్టుకునే విధంగా DDRF టీంలను ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాం. మావోయింగ్ ప్రభావిత ప్రాంతాల్లో ఆపరేషన్ డ్రోన్ పెట్రోలింగ్ తో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థని రూపుమాపేందుకు ఆపరేషన్ ముస్కాన్ తో పగడ్బందీ చర్యలు చేపడుతున్నామని అన్నారు. డిసెంబర్ 31న వేడుకల్ని యువత ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. నైట్ రౌండ్స్ ఆఫీసర్స్ పగలబందిగా అన్ని పెట్రోలింగ్ ప్లేసెస్లో తర్వాత జరుగుతుందా లేదా చూడటము, బ్లూ కోడ్స్, తర్వాత పెట్రోల్ కార్స్, తర్వాత కొత్తగా లేటెస్ట్ ఇన్వెన్షన్ అంటే డ్రోన్ పెట్రోలింగ్ ఏర్పాటు చేసాము. డ్రోన్స్ ద్వారా పెట్రోలింగ్ చేయడము డే అండ్ నైట్. మోస్ట్లీ ఇప్పుడు ప్రస్తుతానికి డే చేస్తున్నాము. అవి అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో, అన్ని సబ్ డివిజన్ పరిధిలో డ్రోన్స్ని ఏర్పాటు చేసుకుంటాము. అలాగే తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆపరేషన్స్ లైక్ షీ టీమ్స్లో కానీ, దాని తర్వాత టాస్క్ ఫోర్స్ కానీ, దాని తర్వాత CCS కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో వాళ్ళు కానీ, తర్వాత అన్ని రకాలు కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనకు క్రైమ్ చాలా వరకు తగ్గింది. కొన్ని హెడ్స్లో తప్ప మిగతా అన్నింటిలో కూడా చాలా డ్రాస్టిక్గా తగ్గింది. మనం అలాగే కన్విక్షన్ రేట్ కూడా స్టేట్ కన్విక్షన్ రేట్ కంటే కూడా మాది ఒక 3% ఎక్కడ రావడము నేను అభినందిస్తున్నాను మా ఆఫీసర్స్ అందరికీ. అలాగే ఈ లోక్ అదాలత్లో కూడా చాలా వరకు మ్యాక్సిమం కేసెస్ని మేము సాల్వ్ చేయించాము. తర్వాత క్యాంపెయినింగ్ కార్యక్రమంలో భాగంగా కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా మనకు పల్లె నిద్ర అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆస్నాథ్ విలేజ్లో. అక్కడ ఒక రాత్రంతా అక్కడ స్టే చేసి పబ్లిక్తో మాట్లాడి, పబ్లిక్తో ఉండి అక్కడే ఆఫీసర్స్ అందరూ ఉండడం వల్ల కూర్చొని మీటింగ్స్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు. అలాగే ఎవరు బ్యాడ్ ఎవరి గుడ్ అని చెప్పేసి మనం ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. అలాగే దాని ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. ఆపరేషన్ గరుడ కింద ఈ డ్రోన్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసాము పెద్దపల్లిలో. అది మిగతా అన్ని సబ్ డివిజన్స్కి డ్రోన్స్ని గవర్నమెంట్ ద్వారా కానీ, లేకపోతే ఈ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కానీ వాళ్ళు కంప్లైంట్లో అటెంప్ట్ మర్డర్ అంటే అటెంప్ట్ మర్డర్ కేసును యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి దాంట్లో చాలా వరకు అటెంప్ట్ మర్డర్ కేసులో ఇవి కావని తర్వాత తెలియదు. ఓకే, నెక్స్ట్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ కిందకి వస్తే ఎంత, దాంట్లో మంచిర్యాలలో 23లో మంచిర్యాల అండ్ పెద్దపల్లి జోన్, అండ్ 24లో మంచిర్యాల అండ్ పెద్దపల్లి జోన్. సో ఇఫ్ యూ జస్ట్ పైకి తీసుకోండి కొద్దిగా, అదొకటే. సో 23 లాస్ట్ దాని డిస్ప్లే ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఒక్కొక్కటి స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. దయచేసి మీరు అక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ 19 ఇంకా కిందికి పై ఇంకా రాలేదు. దాని తర్వాత ఫేక్ కరెన్సీ అనేది మన లాస్ట్ ఇయర్ లేదు, ఈసారి కూడా లేదు, 0. అండ్ ఎక్కువగా టార్గెట్ అవుతున్నారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు టార్గెట్ అవుతున్నాయి. మనకి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టాం, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎందుకు టార్గెట్ అవుతున్నారు, వాళ్ళకి కొద్ది నంబర్స్ సరిగ్గా కనబడవు, ఎవరో నంబర్స్ OTP వస్తే చెప్పమంటారు, వాళ్ళకు కూడా మనకు అవేర్నెస్ కార్యక్రమం పెట్టాము. నేనేమంటున్నా అంటే సింపుల్గా ఒకటే ఒక లాజిక్, ఎవరైనా సరే మీ ఏవైతే నంబర్స్ మీరు అకౌంట్ నెంబర్ ఉంటుందో ఆ అకౌంట్ నెంబర్లో అక్కడున్న ఎస్పీతో కూడా మనం మంచి కోఆర్డినేషన్లో పెట్టుకున్నాం త్రూఅవుట్ ద ట్రాక్. నో CCS ఆల్రెడీ యాక్టివేషన్లో ఉంది, దాంట్లో డౌట్ లేదు. అండ్ రికవరీ అనేది ఇది మోస్ట్లీ బంగారం రికవరీ అని అంటే అది దొరుకుతుంది. క్యాష్ రికవరీ అనేది ఆల్మోస్ట్ దొరకదు. గోల్డ్ రికవరీ అనేది రిసీవర్స్ ఉన్నారు, ఈజీగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాడు, ఫైనాన్స్ వాడికి ఇబ్బంది ఉండదు, పోలీసు కూడా ఇబ్బంది. రికవరీ అవుతున్నామో మనము ఒక ఇన్స్టిట్యూషనల్గా మీరు అన్నట్టు అండ్ 24 కంపారిజన్ బంగారం రికవరీ అంటే ఇందులో ఇప్పుడు మీకు చెప్పే ఉద్దేశం ఏంటంటే దానికి దగ్గర
అలాగే ఆర్డినరీ టెస్ట్ దెబ్బలు లాగడం కొట్టుకోవడం లాగడం కానీ ఇవి తగ్గింది. అండ్ సింపుల్ హార్ట్ అంటే అంటారు. లాస్ట్ ఇయర్ 197 జరిగినాయి. ఈ ఇయర్ మన పెట్రోలింగ్ కానీ తర్వాత బ్లూ కోడ్స్ కానీ తర్వాత పెట్రోల్ జరిగింది. సో 43 జరిగినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 42 మాత్రమే జరిగినాయి. ఒక టైం తగ్గింది. దీన్ని బట్టి హెచ్ బై కూడా తగ్గింది. భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం నుండి తప్పుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద వామపక్ష పార్టీల నాయకులు అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావత్ భారతదేశ ప్రజలకి కేంద్ర హోంమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని ఏడల దళితుల నుండి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వారి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ ఏదైతే అమిత్ షా మాట్లాడిన మాటలున్నాయో అవి తక్షణమే అమిత్ షా వెనుక తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమిత్ షాకు నిజంగా భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, భారత ప్రజల పట్ల గౌరవం ఉంటే తన పదవికి వెంటనే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవలసిన బాధ్యత అమిత్ షాకు ఉందని మేము వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో ఈరోజు పార్లమెంటు నిండు సభలో ఏదైతే ప్రతిపక్షం వాళ్ళు నిన్ను అడుగుతూ ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక చేతగాక ఒక దద్దమ్మగా ఈరోజు అంబేద్కర్ మీద హేళన చేస్తూ మాట్లాడడం సరైన కాదని చెప్తా ఉన్నాం. నువ్వు నిజంగా భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నువ్వు ఏదైతే భారత రాజ్యాంగం ఎన్నికల్లో ముందు పెట్టిన సందర్భంలో భారత రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసేసి నేను భారతదేశంలో ప్రజలకు న్యాయం చేస్తాను, భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాను అని ఏదైతే మాటలు చెప్పావో ఆ మాటలు మాత్రం నీటి మూటలు అయ్యాయి. నువ్వు ఒకవైపు మన ధర్మశాస్త్రాన్ని పోషిస్తూ మతోన్మాదాన్ని పోషిస్తూ ఈరోజు భారతదేశంలో ఉన్న ఏదైతే హిందుత్వంతో ముందుకొస్తూ భారత రాజ్యాంగాన్ని మళ్ళొకసారి నెట్టాట ముట్టడానికి నువ్వు అమిత్ షా ముందుకొస్తా ఉన్నాడు. నువ్వు కేంద్ర మంత్రివి, రక్షణ శాఖ మంత్రివి, రక్షించవలసిన బాధ్యత పోయి ఈరోజు రాజ్యాంగాన్ని నట్టింట ముట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు అంటే నీకు భారత ప్రజల పట్ల ఏమాత్రం నమ్మకం లేదని మేము చెప్తున్నాం. ఇప్పటి అమిత్ షా పైన కేసులు పెట్టకుండా, అమిత్ షాని శిక్షించకుండా ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. మేము తక్షణమే అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి, అమిత్ షాను చట్టపరంగా శిక్షించాలి, కేసు పెట్టాలి. భారత రాజ్యాంగాన్ని మళ్ళొక్కసారి ఎవరైనా అవమానపరిస్తే సరిగ్గా ఉండదని వామపక్ష పార్టీలుగా ఈరోజు మంచిర్యాల చౌరస్తాలో ఏదైతే అమిత్ షా తీసుకుని దగ్ధం చేయడం జరిగింది. డిసెంబర్ 31 సెలబ్రేషన్ లో భాగంగా పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రాత్రి వేళల్లో అడుగడుగునా విస్తృత స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం కేసీపీ కార్యాలయంలోని మీడియా సమావేశంలో జైపూర్ సబ్ డివిజన్ పోలీసులందరికీ పోలీస్ శాఖ తరపున ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 31న వేడుకలు నిర్వహించేవారు ఖచ్చితంగా పోలీసు వారి అనుమతి తీసుకుని నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పారు. రాత్రి సమయంలో యువత మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. స్థానిక మండలంలో ప్రజలు, నాయకులు, యువకులు కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకోవాలని సూచించారు. నిబంధనల్ని అతిక్రమించి మద్యం సేవించి అతివేగంతో వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత ఏడాది మాదిరిగా ఈసారి కూడా శాంతియుత వాతావరణంలో డిసెంబర్ 31న వేడుకల్ని జరుపుకోవాలన్నారు. పోలీసు వారు చేపట్టే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు భాగస్వామ్యం వహిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని చెప్పారు. మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా అట్టి వారిపై కఠినంగా వ్యవహరించి శిక్షలు విధిస్తామని, వేదికల పేరిట డీజే సౌండ్స్ పెట్టుకుని డాన్సులు చేస్తూ సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు కలిగించకూడదన్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో గ్రీటింగ్ కార్డు పోస్టుల ద్వారా మోసానికి పాల్పడే విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు. జైపూర్ సబ్ డివిజన్ ప్రజలకి పోలీస్ శాఖ తరఫు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 2024 మాదిరిగానే 2025లో కూడా అందరూ సుఖ సంతోషాలతో శాంతియుతంగా, ఆనందయుతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.
ఈ పోలీసు వారి శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు కూడా తోడ్పాటును అందించి గత సంవత్సరంలో ఏ రకంగానైతే మనం చాలా సందర్భాలలో మీరు తోడ్పాటును అందించారు, అదేవిధంగా నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో కూడా మీరంతా శాంతి భద్రతలు పరిరక్షణలో మీ వంతుగా భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా యువత మత్తు మందులకు ఈ గంజాయి కానీ తర్వాత ఇతర డ్రగ్స్ కానీ మద్యం కానీ అన్నిటికీ దూరంగా ఉండాలని చెప్పి పదే పదే వేడుకుంటున్నాం. ఎవరైనా గంజాయి తెచ్చినా గంజాయి తాగినా అట్టి వారిపై కఠినంగా శిక్షలు వేయడం జరుగుతుంది. కఠినంగా కూడా అట్టి వారి వ్యక్తులపై ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 31st ఉత్సవాలు జరుపుకునే యువత అంతా కూడా ఖచ్చితంగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలా, పోలీసు వారి నిబంధనల ప్రకారంగానే నడుచుకోవాలా. డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా మద్యం తాగి చాలామంది యువకులు రోడ్లపైన వెళ్తూ ఉంటారు. కాబట్టి హెల్మెట్ లేకుండా తర్వాత డ్రంక్ చేసి రోడ్ల మీద తిరిగే క్రమంలో చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి యువతకు ఒకటే కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో డ్రింక్ చేసిన తర్వాత బయటకు వెళ్ళకండి. ఎందుకంటే ప్రతి చోట మా సిపి గారి ఆదేశానుసారం, మా డీసీపీ గారి ఆదేశానుసారం అడుగడుగునా కూడా వెహికల్ చెకింగ్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నిబంధనలను అతిక్రమించి డ్రింక్ చేసి ఓవర్ స్పీడ్గా వెళ్ళకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా డీజే సౌండ్స్, ఎవరైనా డీజే ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టుకొని డీజే బాగా సౌండ్ పెట్టుకున్నట్టయితే, పరిమితిని మించి డీజే సౌండ్ పెట్టుకున్నట్టయితే ఆ డీజే బాక్స్ని కూడా సౌండ్ సిస్టమ్ అంతా కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మా నిబంధనలు ఉల్లంఘించినట్టయితే అట్టి వారిపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రంగారావుపేట శివార్లో పంట సంరక్షణ కోసం పెంచుకుంటున్న శునకంపై చిరుతపులి దాడి చేసి దాన్ని సగభాగం తిని వదిలేసింది. మక్కతోట వద్ద కావలికి ఉంచిన శునకాన్ని చంపి తిన్న జంతువు చిరుతపులిగా భావించిన రైతులు, గ్రామస్తులు భయాందోళనకి లోనవుతున్నారు. గ్రామ శివార్లో ఓ శునకంపై దాడి చేసిన చిరుత దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. చిరుత సంచారం విషయాన్ని గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకి తెలపడంతో చిరుత పాదముద్రికలు సేకరించి చిరుతపులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు చిరుత సంచరిస్తున్నట్లు, వాటి పాదముద్రికల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతం కావడంతో చిరుత ఎప్పుడు ఏ ప్రాంతంలో సంచరిస్తుందో తెలియక భయాందోళనకి గురవుతున్నామని గ్రామస్తులు వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. మాది రంగారావుపేట గ్రామం. మేము ఇక్కడ మక్క పంట వేసినాం. ఇక్కడ వేముల సుభాష్ అనే తోటది వాళ్ళది కౌలుకి వేసుకున్నాం. ఇక్కడ కౌలుకి వేస్తే ఇక్కడ 2 కుక్కర్లు కట్టేసినాము. ఒకటి కట్టేసింది ఉంటుంది, ఒకటి మొత్తానే విడిచిపెట్టింది ఉంటుంది. నేను రాత్రి అదే కావాలి కోసం అని చెప్పేసి పటాకు ముట్టిద్దాం, బాంబు ముట్టిద్దాం అని చెప్పేసి రాత్రి వచ్చేసరికి అప్పటికే 11:12 టైంలో, ఆ టైం సుమారులో అప్పటికే కుక్కని తినడం జరిగింది. మళ్ళీ తిన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి అక్కడ కాకుండా ఇంకో ప్లేస్లో మళ్ళీ పడి ఉన్నది. అంటే అప్పటికే తినేసి పటాక్ సౌండ్ని పారిపోయి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తినడం జరిగింది. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే నిన్న మిగిలిన భాగం అనేది ఈరోజు పొద్దున చూసేసరికి మిగిలిన భాగం కూడా లేకుండా పోవడం జరిగింది. మళ్ళీ రావడం జరిగింది చిరుత అనేది. గ్రామస్తులం అందరం భయాందోళనతో గురవుతున్నాం. కాబట్టి అధికారులందరూ దయతలచి చిరుతపులిని బంధించగలరని కోరుతున్నాం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని వావుదాం గ్రామ పంచాయతీలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న పక్క భవనం లేక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తరగతులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు పిల్లల్ని కలెక్టర్ కార్యాలయానికి తీసుకొచ్చి గ్రీవెన్స్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం అందజేశారు.
ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రాలయ స్కూల్ బిల్డింగ్ అందులో రైతు కట్టించు అక్కడ స్కూల్ బిల్డింగ్ జరిగింది. తరతరాలుగా కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తమపై రామగుండం ఎన్టీపీసీ యాజమాన్యంతో ఆబ్కారీ శాఖ కన్నెర చేసిందని, తమకు ఉపాధి కల్పిస్తున్న ఈతవనాన్ని తీసివేయడంతో ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పాలకుర్తి మండలంలో గౌడ కులస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాహనాపూర్, కన్నాల, ఎల్కలపల్లి గ్రామ శివారులోని ఎన్టీపీసీ యాజమాన్యానికి చెందిన భూమిలో లక్షలాది ఈతవనం ఉంది. అయితే గత 70 సంవత్సరాలుగా ఈ గ్రామాలకు చెందిన గౌడ కులస్తులు కులవృత్తిని నమ్ముకొని ఈదులు గీస్తూ కళ్ళు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. తమ తాతలు తండ్రుల నుంచి ఇదే డ్యామ్ లోని ఈత చెట్లను గీస్తూ ఉపాధి పొందుతున్నామని, ఎన్టీపీసీ సోలార్ విద్యుత్ ప్లాంట్ తో పాటు బూడిద చెరువు కోసం ఈత చెట్లను తొలగించడంతో జీవనోపాధి కోల్పోతున్నామని గౌడన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్న మా కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. మా సమస్యని ఎన్టీపీసీ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఎన్టీపీసీ యాజమాన్యం, ఆబ్కారీ శాఖ అధికారులు చొరవ తీసుకొని తమను ఆదుకోవాలని కోరుతున్నారు. లేదంటే ఉపాధి కల్పించి నష్టపరిహారం చెల్లించాకే ఎన్టీపీసీ డ్యాంలోని మిగిలిన ఈతవనాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
నీ పేరు చెప్పు. నా పేరు నాగుల రామచంద్రం గౌడు, మాది రానాపూర్ గ్రామం. మేము గత 5 తరాల మా తాతల ముత్తాతల కానుంచి కూడా ఇదే పని కొనసాగించుకొని బతుకుతున్నాం. మేము ఇప్పుడు మాకు పుట్టిన పిల్లలు కూడా అదే వృత్తిలో కొనసాగుతున్నాం. కావున ఇప్పుడు మాకు చెట్లు లేవని, మీకు ఇక్కడ రాచన లేదని చెట్లని వీకి పారేయడం జరుగుతుంది. వాళ్ళ ఇష్టానుసారంగా 1,00,000 చెట్లని ఇప్పటి వరకే తీసేసిండ్రు. ఇవి కాకుండా మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పోండి, మేము ఇవన్నీ తీసేసుకుంటామని ఆప్కారోళ్ళు వాళ్ళు అనడం, మళ్ళీ ఇవన్నీ మేము ఎక్కడెక్కడికి తిరిగినా కానీ మాకు ఏది దరిదాపున ఇది మాకు జరుగుతలేదు. ఎన్టీపీసీ వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు చెట్లు తీసేసిండ్రు కాబట్టి మాకు బయట కన్నా ఒక 10-15 ఎకరాల భూమి వాళ్ళే కొనిచ్చి చెట్లు పెంచే అటువంటి మార్గం మాకు చేసి అన్న పెట్టాలి. లేదా మా పిల్లలు ఇప్పుడు మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కావున మేము ఇప్పుడు దయచేసి మేము ఇప్పుడు టీవీల వారిగా మేము ఇక్కడిని మిమ్మల్ని కోరుకునేది కూడా అదే, ఎన్టీపీసీ యాజమాన్యమైనా ఎవరైనా ఇక్కడ గ్రామాన్ని కాదని ఎవరైనా ముందుకు పోయినా మేము ఊరుకునేది లేదు. ఇంతవరకు ఊరుకున్నాం, ఓపిక నశించింది. ఇక నుంచి చెట్టు కూడా వీకనీయం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం, గ్రామం రానాపూర్ విలేజ్. మా సొసైటీ యొక్క వ్యవస్థ గురించి, మా నష్టపరిహారం గురించి మేము గత 70-80 సంవత్సరాల నుండి మేము ఈ వృత్తి మీద ఆధారపడి జీవించి ఉంటున్నాం. కాబట్టి వీళ్ళు ఎన్టీపీసీ వాళ్ళు, ఎక్సైజ్ శాఖ వాళ్ళు మమ్మల్ని ఇంత నష్టం చేస్తున్నారు. వాళ్ళ గురించి మేము ఎంత పోరాడినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి మేము మీ ద్వారా వాళ్ళకు మా నియోజకవర్గం మంత్రి గారి దగ్గరికి చూద్దాం. మేము ఎక్కని మెట్లు అంటూ లేవు, మొక్కని దేవుడు అంటూ లేడు. మేము ఇవన్నీ చేసినా కానీ మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. కాబట్టి అందు గురించి మేము న్యాయం కావాలనుకుంటాను. మాకు చెట్లు నష్టపోతున్నాం కాబట్టి మాకు ఉపాధి కొరకు చెట్లన్నా పెంచి ఇవ్వాలి. లేకుంటే మా ఉపాధి కొరకు మా చెట్లు వీకకుంటున్నా మాకు న్యాయం చేయాలి. ఇవి వీకకుండా కావాలి, చెట్లు తీయకుండా. మేము కాక మా తాతలు, మా తండ్రులు, మేము 3 తరాల నుండి ఇదే వృత్తి లోపల బతుకుతున్నాం. ఈ శివారసుతం మాది రానాపూర్. మాకెందుకంటే ఎక్సైజ్ శాఖ వాళ్ళు మీకేమి లేదు, మీది లోకలు అంటే లోకల్ అన్నప్పుడు మాకు ఇది హక్కు లేదా? ఎక్సైజ్ శాఖ వాళ్ళు చేసిన ద్రోహం మాకు ఇంత దూరం. వాళ్ళుగా చేసిన దానికి మీ ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. పేరు కోల శ్రీనివాస్ గౌడు, రానాపురం. మాది గౌడ సంఘం. గత 50-60 ఏళ్ళ కింద మేము ఈడ జీవన ఉపాధి చేస్తున్నాం. మా ఈదులు ఎన్టీపీసీ యాజమాన్యం ఈదులు మొత్తం బీకింది. మా పరిస్థితి ఏంది? మేము ఇప్పుడు ఎక్కడ కాకుండా అయినాం. మాకు తీసుకున్నామంటే ఈదులు లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ఎన్టీపీసీ యాజమాన్యం ఏమనగా మాకు మా పిల్లగాళ్ళకు జర ఉద్యోగం ఎక్కన ఇదాన కల్పించాలని, ఉపాధి కల్పించాలని, లేదంటే మాకు ఒక 15 ఎకరాలు 20 ఎకరాల భూమి ఏమైనా చూపెట్టి అలా ఈదులు పెంచాలని మేము మనవి చేస్తున్నాం. ఏమైనా ఇంకోటి ఎక్సైజ్ సిఐ మేడం గారు మాకు ఎలాంటి సహకారం చేస్తలేరు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా మాకు ఎలాంటి సహకారం చేస్తలేడు. మీకు ఇన్నిసార్లు మా పెద్ద మనుషులు వేరు, మా గౌడ సంఘం పెద్ద మనుషులు అందరూ వేరు, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా చూస్తాడు. దయచేసి మంత్రివర్యులు కానీ, ఎక్సైజ్ మేడం కానీ, ఎన్టీపీసీ యాజమాన్యం కానీ మాకు దయచేసి మా పిల్లగాళ్ళకు ఉపాధి కల్పించాలని మేము దయచేసి టీవీ ప్రముఖులు, విలేకరులను కూడా దయచేసి ఏదున్నా కానీ మాకు సాయం చేయాలని కోరుతున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.